SLNS హోమ్ ఫుడ్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు మరియు పండుగలకు స్వీట్స్ మరియు ప్రత్యేక వంటకాలు తయారు చేసి సప్లై చేయబడును. నాణ్యమైన ప్రత్యేకమైన పద్ధతిలో మేము తయారు చేసే ఇంటి వంటకాలను ఆస్వాదించండి, ఆనందించండి. సంప్రదించవలసిన చిరునామా పలుగుల రాజేష్, యాదగిరిపల్లి, వంగపల్లి రోడ్, యాదగిరిగుట్ట. ఓట్ చోరని బీజేపీ నిందలేయడం అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు రాహుల్ గాంధీకి, రాజీవ్ గాంధీ గాంధీ అనే పేరు వచ్చింది ఎవరు తెలియదు. మీరు ఆ పాట పాడకుండా పోతావు. నిన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గౌరవ బి లైలయ్య గారు నిన్న సాయంత్రం పట్టణంలో ఓట్ చోర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిన్న ఒక కాడల ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ ఓట్ల ట్యాంపరింగ్ చేసిందని, వారు ఓట్లు డిలీట్ చేసిందని, దొంగతనంగా గెలిచిందని చెప్పేసి నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారు మీరు కూడా ఇదే విధంగా తెలంగాణ గెలిచారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే మీరు గెలిచిన దగ్గర ఒక విధంగా, ఓడిపోయిన ఒక విధంగా మీరు ఈసీ పైన మరియు బీజేపీ పైన నిందలు వేయడము ఎంతవరకు కరెక్ట్? దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు ఈ ఆరుడలను నివసిస్తున్నటువంటి సొంత బూత్, మీరు ఎక్కడైతే నివసిస్తున్న అదే ప్రాంతంలో ఉన్నటువంటి 144 బూత్లో సీరియల్ నెంబర్ 480 నుంచి సుమారు 570 వరకు, అంటే 93 ఓట్లు అలా స్పష్టంగా దొంగ ఓట్లు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఓటేస్తారు, మళ్ళీ ఆంధ్రాలో ఓటేస్తారు. ప్రతి ఎలక్షన్ లో వీళ్ళు 2 సార్లు వినియోగించుకుంటారు. మరి దీన్ని మీకు అవగాహన ఉందా లేదా? మరి మీరు కూడా ఇదే పట్టతో మీరు గెలిచిరా? కేవలం ఒకే ఒక ఇంటి నెంబర్ మీద 3-133 ఈ ఇంటి నెంబర్ మీద 90 ఓట్లు ఉన్నాయి. ఇట్లా కాన్స్టిట్యూన్సీ మొత్తంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మరి పూర్తి విరోధం బయట తీయాలి. మరి ఇప్పుడు ఆలేరు ప్రాంతంలో రోహింగ్యాలని, బంగ్లాదేశ్ కానీ ఎంతమంది ఫస్ట్ మీరు లెక్క పెట్టాలి. వాళ్ళలో ఎస్ఆర్ తీసుకురావాలి, మరి వాళ్ళ కూడా తొలగించాలి. ఇవేం పట్టని మీరు ఈ రోజు బీజేపీ దొంగతనాన్ని కూడా గెలిచిందని చెప్పి అనడం పూర్తిగా సిగ్గిచేటు. ముఖ్యంగా ఐలే గారు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల పార్టీకి మీరు. ఎందుకంటే నేను మీరు ఆ రాజ్యాంగాన్ని గౌరవించే మీరు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చెప్పులు దొరకాలంటే ఫోటోలు నాకు అనిపిస్తా ఉన్నాయి. మీరు బాబు సంవిధానాన్ని ముందట మీరు ఫస్ట్ అంబేద్కర్ అని గౌరవించడం నేర్చుకోండి. అంతేగాని ఈ రోజు అభాండాలు, అవాకులు, చావకులు పేరుతో ఈ రోజు బీజేపీ పార్టీకి నిందలేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. తక్షణం మీరు బీజేపీ పార్టీకి మీరు బేషరత క్షమాపణ చెప్పాలి. లేని పక్షం మరి మీరు అంటున్నటువంటి ఈసీకి ఏది ఉందో పోయి లిఖితపూర్వకంగా మీరు రావాలని ఫిర్యాదు చేయమనండి. తర్వాత మీరు ఓటు చోరు గురించి మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదో ఏందని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ బాధపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ బాధపడుతుంది. అధికారం రావడానికి ఎన్నో కుయుక్తులు చేసి ఎంతో చేస్తే కూడా ప్రజలు నమ్మక గతిస్తే కూడా ఇంకా మార్పు రాక, అలాగే మోడీ మీద, భారతీయ జనతా పార్టీ మీద నిందలు వేయడం చాలా శోచనీయం. ఈరోజు దేశంలో అనేక సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. అయితే చేసిన దాంట్లో అన్నింటిలో అవినీతి, భూమిలో, భూమి పైన, భూగర్భంలో, ఆకాశంలో అన్ని రంగాల్లో అవినీతిమయం చేసి వీళ్ళు ప్రజలు దూరం పెడితే భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క సీట్లు గెలుచుకుంటా పైకి వస్తుంటే గౌరవం లేక తప్పుడు ఆరోపణలు చేస్తూ తన విధానం కొనసాగిస్తున్నారు. ప్రపంచ దేశాలు బయటకు పోయిన తర్వాత ఈ యొక్క దేశం మీద ఆకాశం కలుపుతూ మన సైనికుల మీద, ధైర్య సాహసాల మీద కూడా తప్పుడు మాటలు మాట్లాడుతూ వాళ్ళను కించపరిచే విధంగా చేయడం అనేది చాలా దుర్భాగ్య విషయం. ఇప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా ఓటు చోర్ అనే కొత్త నినాదం తీసుకొచ్చి అసలు దొంగే దొంగ అన్నట్టు, వాళ్ళే దొంగలు, దొంగలే దొంగ అన్నట్టు ఈరోజు ప్రజల మధ్యకు వస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు, గ్రహిస్తున్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమిటి? ఇక్కడ ఇస్తున్న 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? మీరు ఇస్తాన అనేక హామీలు, 100 హామీల దాకా ఇచ్చారు. ఈరోజు ప్రజలకు హామీలు నిర్వహించక ప్రజలను డైవర్ట్ చేయడానికి, ఇది కొత్త పంతా తీసుకొచ్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, భారతీయ జనతా పార్టీ మీద బురద జరగడానికే ఇదంతా చేస్తున్నారు. Like and subscribe.